బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచనా కొట్టిమిట్టాడుతుంది. వరద ఉధృతి భారీగా పెరగడంతో అలుగు 10 అడుగుల తీవ్రతతో కిందికి దూకుతుంది. అయినప్పటికీ వరద నియంత్రణ కాకపోగా ప్రవాహం మట్టి కట్టను ఢీకొని పొంగి పొరులుతుంది. తద్వారా భారీ బొంగ ఏర్పడే ప్రమాదం నెలకొంది. కింద రైతులు అన్నీ పోతున్నాయి. అది స్టార్టింగ్ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచనా కొట్టిమిట్టాడుతుంది. వరద ఉధృతి భారీగా పెరగడంతో అలుగు 10 అడుగుల తీవ్రతతో కిందికి దూకుతుంది. అయినప్పటికీ వరద నియంత్రణ కాకపోగా ప్రవాహం మట్టి కట్టును ఢీకొట్టి పొంగి పొరులుతుంది. తద్వారా భారీ బొంగ ఏర్పడే ప్రమాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచనా కొట్టిమిట్టాడుతుంది. వరద ఉధృతి భారీగా పెరగడంతో అలుగు 10 అడుగుల తీవ్రతతో కిందికి దూకుతుంది. అయినప్పటికీ వరద నియంత్రణ కాకపోగా ప్రవాహం మట్టి కట్టును ఢీకొట్టి పొంగి పొరులుతుంది. తద్వారా భారీ బొంగ ఏర్పడే ప్రమాదం అయితే నెలకొని ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచనా కొట్టిమిట్టాడుతున్నట్టుగా తెలుస్తుంది. వరద ఉధృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి రాజు? పోచారం ప్రాజెక్టుకు అయితే ప్రమాదం పొంచి ఉన్నది. అటు మెదక్ జిల్లా వ్యాప్తంగా, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2 జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడడంతో గత 24 గంటలుగా అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలుగా అటు కామారెడ్డి తర్వాత మెదక్ జిల్లాలు చోటుచేస్తున్నాయి. ఈ సందర్భంలోనే భారీ ఎత్తున వరద రావడంతో ఆ పోచారం ప్రాజెక్టు పైన అలుగు చాలా పెద్దదిగా ఉన్నప్పటికీ అలుగు పైనుంచి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నప్పటికీ అలుగు పక్కన ఉన్నటువంటి మట్టి కట్టను ఢీకొట్టి మట్టి కట్ట పై నుంచి కూడా పొంగుతూ ఆ మట్టి కట్ట ఇప్పటికే ప్రమాదంలో పొంచి ఉంది. కొంత బుంగ కూడా పడింది. అధికారులు ఇప్పటికీ మరమ్మతులు చేసే యోచనలో పనిలో ఉన్నారు. కానీ అది ఏ స్థాయి వరకు ఉంటుందో, ఇంకా వరద వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ రాత్రికి మరి రెస్క్యూ కొనసాగుతుందా లేదా, కొనసాగే అవకాశం ఉందా? వర్షం కూడా ప్రస్తుతానికైతే నడుస్తుంది. అది ఒకవేళ పోతే కనుక 1.8 TMC వాటర్ ఒక్కసారిగా బయటకు వస్తే లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏమవుతుందని చెప్పి అధికారులు అయితే కూడా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే తీవ్ర స్థాయిలో ప్రమాదం అయితే పొంచి ఉంది. అటు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, తర్వాత ఆ పశువులన్నింటినీ కూడా తీసేయమని చెప్పి అధికారులు ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తద్వారా వచ్చే లోయర్ మేనే డ్యామ్ కూడా తీవ్ర స్థాయిలో అటు పొంగి పొరులుతుంది. లోయర్ మేనే డ్యామ్, అప్పర్ మేనే డ్యామ్ కూడా పోచారం పొంగి పొరిస్తే అప్పర్ మేనే డ్యామ్ కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఈ 2-3 డ్యామ్లకు కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే నెలకొంది. అయితే చుట్టుపక్కల ప్రాంతాల, పరిసర ప్రాంతాల ప్రజలకు, తర్వాత లోతట్టు ప్రాంత గ్రామాల వాసులకు కూడా అధికారులు అప్రమత్తం చేసి వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మెదక్ జిల్లాలో హవేలీ గన్పూర్ చెరువు కట్ట తెగి ఆ పంట పొలాలకి నీరు వచ్చింది. కానీ అక్కడ నుంచి కొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు మిస్ అయ్యాయి. విధంగా హవేలీ గన్పూర్ రాజపేట తండా వద్ద వాగులో ఆటోలో చిక్కుకున్నటువంటి 8 మంది ఉన్నారు. వాగు ఉధృతి దాటికి ఆటో కొట్టుకుపోయింది. 8 మంది మాత్రము అక్కడ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వారిని సహాయక చర్యలో భాగంగా అధికారులు రక్షించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. నాగాపూర్ వద్ద వాగులో కొట్టుకుపోయిన కారులో కూడా 4 వ్యక్తులు ఉండగా 2 వ్యక్తులు చెట్టుతో సహా కొట్టుకుపోవడం, మరో 2 అక్కడ రక్షించే ప్రయత్నం చేస్తారు. మొత్తం 4 కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మిగతా వారి కోసం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మెదక్ జిల్లా వ్యాప్తంగా 12 మంది వరదలు చిక్కుకోగా ఒకరిని మాత్రం రక్షించారు. 11 మందిని రక్షించాల్సి ఉంది. వారికి సంబంధించినటువంటి విషయంలో అధికారులు సహాయక చర్యలు అయితే చేపట్టారు. అటు మెదక్ జిల్లాకు సంబంధించి ధూప్ సింగ్ తాండాల్లో ముంచెత్తిన వరద గ్రామం అంతా కూడా
వరద దాటికి వరదల్లో చిక్కుకుంది. అక్కడ నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. నిజాంపేట మండలం నందిగామలో పౌల్ట్రీ ఫామ్ లోకి వచ్చిన వరద ఉధృతి కారణంగా అక్కడ సుమారు 10,000 కోళ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మెదక్ సబ్ స్టేషన్ కూడా మునిగిపోయింది. మెదక్ కాలనీలన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. రామాయంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాస్టల్లో ఉన్నటువంటి 350 మంది విద్యార్థులు పైకి చేరుకొని ఆత్మహత్యలు చేయగా ఈ రోజు వారందరినీ కూడా రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొత్తంగా చూసుకుంటే మెదక్ జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షమే కురిసింది. అయితే అవిలి గన్పూర్ లో భారీ వర్షము 22.2, పెద్దశంకరంపేట 20, తర్వాత టేక్మాల్ 20.1, రామాయంపేట 17.9, శివనూరు 16, సర్దన 15, లింగాయపల్లి 15, చేగుంట 14, నార్సింగి 13, మెదక్ 12, నిజాంపేట, కలిహేర్, మనూరులో 10కి పైనే, తర్వాత కొమిరేళ్ళు కూడా 12. అంటే 3 జిల్లాల్లో కూడా వర్షాలు పూర్తి స్థాయిలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు రాత్రి కూడా రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో రాత్రి కూడా భారీ వర్షం వచ్చే ప్రమాదం ఉంది. అటు ప్రాజెక్టులు అయితే నిండుకుండలా మారి ఇప్పుడే ప్రమాదం అంచనా ఉన్నాయి. అనేక వాగులు పొంగి పొరులుతా ఉన్నాయి. అటు హల్దీ వాగు, నక్కవాగు, కూడవెల్లి వాగు, మోయతొమ్మిది వాగు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సుమారు 12 నుంచి 15 మంది వరదల్లో చిక్కుకున్నారు. వారి కోసం అటు మంజిరా కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికీ అటు ఏడుపాయల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అటు ఏదైతే సింగూరు ప్రాజెక్టు గేట్లు మరింత ఎత్తి నీటిని కిందికి వదిలే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ 2 రోజుల్లో అయితే అటు ఏడుపాయల దుర్గమాత మొత్తం కూడా మునిగే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి అటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు దానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. అక్కడ అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా రామాయంపేట జాతీయ రహదారి NH 765 పైన ఉధృతంగా వరద రావడంతో 765D కోనాపూర్ వద్ద రోడ్డు మొత్తం తెగిపోయి అటు రాకపోక నిలిచిపోయాయి. అటు కామారెడ్డి, రామాయంపేట, సిద్దిపేట జిల్లాలకు ఇరు జిల్లాలకు కూడా అటు పూర్తి స్థాయిలో రాకపోక నిలిచిపోయాయి. అటు కామారెడ్డి నుంచి దుబ్బాక నుంచి వచ్చేటువంటి అటు ఏదైతే అప్పర్ మానే డ్యామ్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి, దుబ్బాక, ఇటు మన తర్వాత రామాయంపేట, సిద్దిపేట, ఈ మొత్తం కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో రాకపోక నిలిచిపోయారని చెప్పుకోవచ్చు. అటు NH 44 పైన కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో NH 44 కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 3 జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నెలకొనడంతోనే ఇప్పటికే ప్రమాదం అంచనా అటు సింగూరు, తర్వాత సింగూరు కొన్ని గేట్లు ఎత్తినప్పటికీ పోచారం అయితే ప్రమాద స్థాయిలో ఉంది. ఈ రాత్రికి గడిచే గానీ పొద్దున దాన్ని దక్కించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.